షాలోమ్. మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి మనిషికి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. అయితే అన్ని పర్యాయాలలో నేను బుద్ధిమంతుణ్ణి, నేను తెలివితేటల కలిగిన వాణ్ణి అని చెప్పుకుంటాం మంచిది కాదు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక అనే మాట చెప్పాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చేటువంటి జ్ఞానంతో ప్రవర్తించాలి. ఆధారం ఏది? మన ఇంధనం ఏది? ఆయన యందు నమ్మకముంచటమే, పరిపూర్ణంగా ప్రభుని విశ్వసించటమే. అది మనకు మేలు కలిగిస్తుంది. ఎప్పుడైతే మన విశ్వాసమును బీటలు వారుతూ ఉంటాయో ఇబ్బంది పడుతూ ఉంటాం. గుడ్డిగా నమ్మడమే ప్రభుని, అంతే. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకసారి ఒక వ్యక్తి కొండపై నుండి కిందకి పడిపోతున్నాడు. అకస్మాత్తుగా జారిపోతున్నాడు. భయంతో గాల్లో చేతులూపుతూ ఉన్నాడు, ఎవరైనా కాపాడతారా అని. ఆ బండరాళ్ళ మధ్య అలా జారుకుంటూ వచ్చేసి ఓ చిన్న పొద, ఆ పొదను పట్టుకున్నాడు గట్టిగా. ఏదైతేనే కింద పడకుండా ఆగాడు. అయినా సరే ఆ పరిస్థితి ఎంతవరకు అతన్ని ప్రమాదకర స్థితిలో ఉన్నట్టే కదా. అతడు ఎవరైనా తన మాట విని వచ్చి సహాయం చేస్తారనే ఆశతో అతని సహాయం కోసం గట్టిగా అరవడం ప్రారంభిస్తూ ఉంటాడు. అరిచి అరిచి చివరికి అతని ఒంట్లో బలం దాదాపుగా పోయినప్పుడు ఏం చేస్తాడు? అలాంటి వ్యక్తికి ఒక స్వరం వినపడిందట. ఏమిటంటే, ఏ పొద అయితే పట్టుకుని ఎలాడుతున్నాడో ఆ పొదను విడిచిపెట్టు అని ఒక గంభీర స్వరం అతను వినటం జరిగింది. చుట్టూ చూశాడు, ఎవరు లేరు. కానీ ఏమని స్వరం వస్తుంది? మళ్ళీ వదులు అని మళ్ళీ ఆ స్వరం వచ్చింది. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభువా, మాట్లాడుతుంది నువ్వేనా అని అడిగాడు. అప్పుడు ప్రభు, అవును నేనే, నన్ను నమ్ము, వదులు అన్నాడు. చాలా టైం తర్వాత ఆ వ్యక్తి అక్కడ ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు. గమనించండి, విశ్వాసం కొంతవరకు అలాంటిదే కదా. ఇది మనం అంటిపెట్టుకున్న దేన్నైనా సరే మరియు ప్రతిదానిని విడిచిపెట్టి దేవునిపై మన పూర్తి నమ్మకాన్ని ఉంచడం. ఏమంటే, ఒక విషయం చెప్తాను. నిజమైన విశ్వాసానికి ప్లాన్ బి లేదా ప్లాన్ సి అంటూ ఉండదండోయ్. అలా ఉండదు. ఒకటే ఒకటి, గుడ్డిగా ప్రభుని విశ్వసించడమే. అన్నీ ఫెయిల్ అయిపోవచ్చు, మిగతావన్నీ ఫెయిల్ అయిపోవచ్చు. మనం ఉపయోగించే మరొక ఆయుధం మన దగ్గరున్న విశ్వాసం కాదు. నిజమైన విశ్వాసం అంటే నిబద్ధత మాత్రమే. మన ప్రాణాన్ని కాపాడే ఏ పరికరం లేకపోయినా, అదెంత రిస్క్ అయినా యేసయ్య చెప్పడంతోనే పేతురు పడవలోంచి నీళ్లపైకి దిగినట్లుగా మనం చూస్తాం. మనం కూడా అంతే. దేవుని వాక్యం యొక్క వాగ్దానాన్ని తప్ప మరేమీ చూడకుండా విశ్వాసంతో అడుగు పెట్టాలంతే. ఆ మాటే మనకు ఇంధనం. మనం చూసే ప్రతిదీ ఇప్పుడు సృష్టించాడు కదా దేవుడు. మనం చూసే ప్రతిదాన్ని ఆయన తన వాక్యం ద్వారానే సృష్టించాడు. ఇప్పటికీ అన్నింటినీ ఆయన తన మహత్తు గల మాట చేత నడిపిస్తున్నాడు. ప్రతి ఒక్కటి. దేవుని వాక్యం సృజనాత్మక శక్తి కలిగిందండి. ఎంత గొప్పదంటే, ఈ భౌతిక ప్రపంచం కరిగిపోయిన తర్వాత కూడా దేవుని వాక్యం నిలిచే ఉంటుంది. దానికి తిరుగులేదు, స్థిరమైంది. ఆయన మాటే మనకు ఆధారంగా ఉండనివ్వాలి. గుడ్డిగా ఆయన్ని నమ్మితే, నిరీక్షణకు ఆధారం అనేది లేకపోయినా ఆయన వైపే మనం చూస్తే, ఆయన మాటే మనల్ని నడిపిస్తే, అదే కదా మనకు గొప్ప ఇంధనం. విశ్వాసం అనేది దేనివైపు చూడకుండా
దేవుని వాక్యం వైపే తదేకంగా చూడటమే. కాబట్టి ప్రియులరా, ఇంకా నా స్వబుద్ధి, నేను తెలివితేటలు కలిగినోడిని అన్న మాటలు పక్కన పెట్టి పూర్ణ హృదయంతో ప్రభువుపై ఆధారపడి ఆనందిస్తూ ఆయన్ని ఆరాధించుదుముగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.